నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. ఈరోజు సీక్వెన్స్లో మనం బ్యాక్ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ బ్యాక్ మూమెంట్స్ మనం చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఆసన విత్ బ్రీదింగ్ చేస్తాం అనమాట. మనం ఎక్సేల్ చేస్తూ ఒక మూమెంట్ చేస్తాం, ఇన్హేల్ చేస్తూ ఇంకొక దానిలోకి వెళ్తాం అనమాట. సో ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండింగ్ అండ్ ఇన్హేల్ చేస్తూ బ్యాక్ బెండింగ్ చేస్తాం. సో బాడీ అండ్ బ్రెత్ రెండు సింక్రనైజ్ అవుతాయి దీనిలో. సో ఇప్పుడు మనం చేసే దానిలో అన్నీ బ్యాక్ మూమెంట్సే ఉంటాయి. సో బ్యాక్ మూమెంట్స్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఆల్వేస్ మనం డేలో ఫార్వర్డ్ బెండింగ్ చేస్తూనే కంప్యూటర్ ముందు వర్క్ చేయడం కానీ, కిచెన్లో వర్క్ చేయడం కానీ, ఏ వర్క్ చేసినా కానీ స్టూడెంట్స్ స్కూల్లో కానీ క్లాసుల్లో కానీ అంతా కూడా ముందుకు బెండ్ అయ్యే చేస్తాం, బ్యాక్ బెండ్ చేయం. సో ఎండ్ ఆఫ్ ద డే మనం బ్యాక్ బెండింగ్స్ చేసుకుంటే పోస్చర్ని బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. లేకపోతే వెనకాల లోవర్ బ్యాక్ మీద టెన్షన్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఈ బ్యాక్ మూమెంట్స్ చేసేటప్పుడు మనం అందరూ చేయొచ్చు. బట్ పీపుల్ విత్ హెర్నియా ప్రాబ్లం ఉన్నా కానీ, రీసెంట్ అబ్డామినల్ సర్జరీస్ అయినా కానీ, ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత సివియర్ హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆసనాలు చేయకుండా ఉంటే మంచిది. సో దే హ్యావ్ టు టేక్ ఇట్ ఈజీ అండ్ టేక్ యువర్ డాక్టర్స్ అడ్వైస్. తర్వాత ఈ బ్యాక్ బెండ్స్ మెయిన్గా చేయడం వల్ల ఏంటంటే మనకి సయాటికా ప్రాబ్లం కానీ అది తగ్గిస్తానికి ఉపయోగపడుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఇట్ స్ట్రెంథన్స్ ద బ్యాక్. తర్వాత స్పైనల్ కార్డ్ని, స్పైన్ని మొత్తం ఇంప్రూవ్స్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద స్పైన్. అబ్డామినల్ ఆర్గన్స్ స్ట్రెంథెన్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ షోల్డర్స్, నెక్ ఈ రీజియన్ని కూడా చక్కగా ఫ్లెక్సిబుల్ చేస్తుంది. ఆర్మ్స్ కూడా, షోల్డర్ అండ్ ఆర్మ్స్ మొత్తం. సో టోటల్ బాడీ. సో ఎవ్రీ ఆసన వెలిసి ఫస్ట్ వీళ్ళు వ్యాఘ్రశ్వాస. సో వ్యాఘ్రశ్వాసలో ఏంటంటే మనం ఎక్సేల్ చేస్తూ బ్రింగ్ ద చిన్ టు చెస్ట్, పొట్ట లోపలికి పుల్ చేస్తాం. సో ఇట్ కరెక్ట్స్ ద బ్రీదింగ్ ప్యాటర్న్. సో కొంతమంది ఎక్సేల్ చేయి అంటే ఎక్సేల్ చేస్తూ పొట్ట బయటకు వస్తుంది, ఇన్హేల్ చేస్తూ లోపలికి వెళ్తుంది. అలాగా అది గాలి అంతా వదిలేమనుకోండి, లంగ్స్ ఎంటీ అయిపోతే పొట్ట లోపలికి వెళ్తుంది. గాలి పీల్చుకున్నాం అనుకోండి, పొట్ట బయటకు వస్తుంది. సో ఇక్కడ డయాఫ్రాగ్మాటిక్ మజిల్ ఉండడం వల్ల సో మనం గాలి వదిలినప్పుడు ఈ మజిల్ లంగ్స్ని పైకి పుష్ చేస్తే ఆర్గాన్స్ లోపలికి వెళ్తాయి. ఇన్హేల్ చేసినప్పుడు లంగ్స్ ఫిల్ చేసినప్పుడు ఈ మజిల్ కిందకి ఆర్గాన్స్ని పుష్ చేయడం వల్ల దే విల్ మూవ్ అవుట్వర్డ్. అందుకని సో రైట్ బ్రీదింగ్ ఏంటంటే ఎక్సేల్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, ఇన్హేల్ చేసినప్పుడు బయటకు వస్తుంది అనమాట. సో వ్యాఘ్రశ్వాసలో ఆ బ్రీదింగ్ ప్యాటర్న్ కరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్. సో మనం మోకాళ్ళ మీద వజ్రాసనంలో కూర్చున్నట్టు కూర్చోవాలి. సో కమాన్ టు నీస్. తర్వాత నీస్ దూరంగా పెట్టాలి. రైట్ ఎల్బోని రైట్ నీకి ఇన్సైడ్ పెడతాం. లెఫ్ట్ ఎల్బోని రైట్ పామ్ని లెఫ్ట్ నీకి ఇన్సైడ్. సో అలైన్మెంట్ ఎలా ఉందంటే రైట్ ఎల్బో ఇన్సైడ్ ద రైట్ నీ, రైట్ పామ్ ఇన్సైడ్ ద రైట్ నీ. తర్వాత లెఫ్ట్ ఎల్బో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లెఫ్ట్ నీ, రైట్ ఎల్బో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రైట్ నీ. ఇలా పెడతాం. Knees apart. So elbow inside and slowly we come on to our knees. ఇక్కడ right foot in line with the right knee. So right palm, knee and foot మూడు ఒకటే లైన్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఒకవేళ ఎవరికైనా స్పైన్ ఈ పొజిషన్లో కంఫర్ట్ లేకపోతే కావాలంటే ఒక పామ్ ముందు పెట్టుకోవచ్చు. బట్ డిపెండింగ్ ఆన్ కొంతమందికి లాంగ్ టార్సో ఉంటుంది కాబట్టి సో జస్ట్ చెక్ యువర్ కంఫర్ట్. ఓకే, నౌ గాలి వదులుతూ మనం చిన్ టు చెస్ట్ తీసుకెళ్తాం. ఇన్హేల్ చేస్తూ పైకి వెళ్ళాలి. ఫస్ట్ ఇన్హేల్, నౌ ప్రెస్ ద స్పైన్ డౌన్, చెస్ట్ అప్, లుక్ అప్. ఇన్హేల్, గాలి వదులుతూ ఎక్స్హేల్ చేస్తూ హార్ట్ చెస్ట్ స్పైన్, పుల్ ద బెల్లీ ఇన్, చిన్ టు చెస్ట్. ఇన్హేల్ చేస్తూ స్పైన్ కింద ప్రెస్ చేస్తాం, చెస్ట్ అప్, హెడ్ అప్. గాలి వదులుతూ స్పైన్ ఆర్చ్ చేస్తూ చిన్ టు చెస్ట్, ఎంగేజ్ ద లోవర్ అబ్డోమెన్, పొట్టను లోపలికి పుల్ చేయాలి. నా ఇన్హేల్ చేస్తూ ప్రెస్ ద స్పైన్ డౌన్, చెస్ట్ అప్, హెడ్ అప్. గాలి వదులుతూ ఆర్చ్ స్పైన్, చిన్ టు చెస్ట్, పొట్టను లోవర్ అబ్డోమెన్ని పుల్ చేయండి. అంటే గాలి ఏం లేదు కదా, సో ఇట్ కరెక్ట్స్ ద బ్రీదింగ్ ప్యాటర్న్. నా ఇన్హేల్ చేస్తూ రిలీజ్ ద బెల్లీ, స్పైన్ డౌన్, చెస్ట్ అప్, లుక్ అప్. Exhale, chin to chest, arch your spine, pull the belly in. Inhale, spine down, look up. And normal breathing. So ఈ పొజిషన్లో మనం వీఆర్ స్ట్రెచింగ్ ద స్పైన్. పొద్దున్నే స్పైన్ స్టిఫ్గా ఉంటుంది లెగిసినప్పుడు. ఈ ఆసన ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి, ఈ స్పైన్లో స్టిఫ్నెస్ తగ్గి మంచిగా రిలాక్స్గా ఉంటుంది. ఎప్పుడైనా నడుము నొప్పి వచ్చినా కానీ ఇది చేసుకుంటే మీకు వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది. మెన్స్ట్రుయేషన్ అప్పుడు ఫస్ట్ డే పీరియడ్ అప్పుడు కూడా
మనం నొప్పి ఉన్నప్పుడు ఈ చేసినప్పుడు కొంచెం ఏమంటే మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది. తర్వాత ఇది ఎక్సలేషన్ చేస్తూ ఆర్చ్ చేసి ఇన్హేల్ చేసి చేస్తాం కాబట్టి లంగ్ కెపాసిటీ కూడా మనం పెంచుతుంది. అండ్ మనం పైకి కిందకి స్ట్రెచ్ చేస్తాం కాబట్టి ఇది ఆల్సో వర్క్స్ ఎట్ ద గ్లాండ్స్. సో చాలా ఒక ఆసనంలోనే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవ్రీడే తప్పకుండా చేయాల్సిన ఆసనం దీర్ఘశ్వాస. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ద బ్రీదింగ్ ఆన్ ద గ్లాండ్స్, వర్కింగ్ విత్ ఆల్ ఈ లంగ్స్ వీటిని కూడా మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అయిపోతాయి. అబ్డామినల్ ఆర్గన్స్ కూడా వర్క్ చేస్తున్నాం. అండ్ దెన్ స్పైన్ ఆల్సో. ఓకే, తర్వాత ఈ ఆసనం అయిపోయిన తర్వాత రెస్ట్ ఇన్ శశంకాసన. సో మోకాళ్ళ మీద ఇలా కూర్చుని హ్యాండ్స్ పైన పెట్టేసి, ఒకవేళ మీకు ఈ పొజిషన్ కంఫర్టబుల్గా లేకపోతే, ఒకవేళ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఉంటే బ్రింగ్ ద ఎల్బోస్ ఆన్ ద ఫ్లోర్, పామ్స్ ఆన్ ద చీక్స్. కావాలంటే ఐస్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. పామ్స్ ఆన్ ద చీక్స్, రెస్ట్. అబ్జర్వ్ చేయండి, ఈ పొజిషన్లో బ్రీదింగ్ ఈజ్ ఫ్రమ్ ద బెల్లీ బ్రీదింగ్ జరుగుతుంది ఇక్కడ. రిలాక్స్. ఒక 4-5 breaths తీసుకున్న తర్వాత now slowly take support of the palms and stretch your legs out. Come on to your belly. Chin touching to the floor. Palms next to the chest. Thumbs in line with the nipples. Elbows towards the body. Chin touching to the floor. Point your toe, stretch your ankles. So point your toe, stretch your ankles. Chin touching to the floor. Palms next to the chest. Thumb in line with the nipple. Elbow towards the body. దీనిలో కూడా ఇన్హేల్ చేస్తూ మనం we raise the body, chest, head up. గాలి వదులుతూ నిదానంగా we bring the chin to the floor. Inhaling. Exhale. మనం హ్యాండ్స్ మీద ఎక్కువ వెయిట్ ఏం పెట్టాం, జస్ట్ వీఆర్ టేకింగ్ సపోర్ట్, దట్స్ ఆల్. ఇన్హేలింగ్. నో వెయిట్ ఆన్ ద palms. Exhale. Inhale. Exhale. Inhale. Comfortable అయితే ఐస్ క్లోజ్. Exhale. Inhale. దీనిలో కూడా చక్కగా అబ్డామినల్ ఆర్గన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి. అండ్ బ్యాక్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ యాక్టివేట్స్ ద స్పైనల్ కార్డ్ కూడా చక్కగా స్ట్రాంగ్గా ఫ్లెక్సిబుల్గా స్ట్రెంగ్గా ఉంటుంది. అండ్ చెస్ట్ ఎక్స్పాండ్ అయి ఉంటుంది కాబట్టి ఇంప్రూవ్స్ లంగ్ కెపాసిటీ. ఏమైనా స్ట్రెస్ కానీ అట్లా ఉంటే రిలీజ్ చేస్తుంది అన్నమాట ఇక్కడ. ఎక్సెల్. రెస్ట్ ఇన్ మకరాసన. సో మకరాసన ఎలా చేస్తూ ఉంటే లెఫ్ట్ పామ్ ఆన్ ద రైట్ షోల్డర్, రైట్ పామ్ ఆన్ ద లెఫ్ట్ షోల్డర్. దెన్ స్లోలీ బ్రింగ్ ద ఈ చిన్న తీసుకొచ్చేసి ఈ హ్యాండ్ మీద రెస్ట్ తీసుకుంటాం. అండ్ హీల్స్ ఇన్సైడ్, toes turned outward. ఒకవేళ మీకు ఇది కంఫర్టబుల్గా లేకపోతే జస్ట్ హ్యాండ్స్ బై ద సైడ్, పామ్ ఫేసింగ్ అప్, టర్న్ యువర్ హెడ్ టు వన్ సైడ్, రిలాక్స్. హీల్స్ ఇన్సైడ్, టోస్ టర్న్డ్ అవుట్వర్డ్. న్యాచురల్గా బాడీ ఈ పొజిషన్లో మనం ఎఫర్ట్ లేకుండా రిలాక్స్ అయిపోతుంది. టేక్ 2-3 breaths. బ్రీదింగ్ నార్మల్కి వచ్చిన తర్వాతే నెక్స్ట్ ఆసనాలోకి వెళ్ళండి. నో ఫోర్స్, జస్ట్ లిజన్ టు యువర్ బాడీ. మీకు కంఫర్టబుల్గా ఉంటేనే చేయండి. ఎక్కడైనా డిస్కంఫర్ట్ ఉన్నా, పెయిన్ ఉన్నా కానీ మీరు చేయొద్దు. స్లోలీ చిన్ టచింగ్ టు ద ఫ్లోర్. నెక్స్ట్ ఆసన శలభాసనం. సో ఇందాక మనం భుజంగాసన చేసాం కదా, ఇప్పుడు శలభాసన. సో శలభాసనలో ఏంటి అంటే మనం రైట్ పామ్ అండర్ ద రైట్ థై పెడతాం, లెఫ్ట్ పామ్ అండర్ ద లెఫ్ట్ థై పెడతాం, ఫీట్ టుగెదర్, నీస్ టుగెదర్. ఇన్హేల్ చేస్తూ మనం రైట్ లెగ్ని రేజ్ చేస్తాం, ఎంత వీలైతే అంత. ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ చేయాలి. ఇన్హేలింగ్, రేజ్ ద లెఫ్ట్ లెగ్ అప్, హోల్డ్ దేర్ ఫర్ ఎ మూమెంట్. ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ చేయాలి. ఇన్హేలింగ్, exhale. Inhale, exhale, inhale. So body and breath movement రెండు synchronize అవుతాయి. Exhale, inhale, exhale, inhale, exhale,
Inhale, exhale. One last inhalation. Hold the posture. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఇందులో ఉండండి. సో దీనిలో కూడా అంతే, ఇక్కడ మనం వెయిట్ అంత ఇక్కడ హోల్డింగ్ ద వెయిట్ గ్లూట్స్ దగ్గర కాబట్టి ఎక్సెస్ ఫ్యాట్ అయినా గ్లూట్ ఏరియాలో ఉంటే పిల్లలు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. థైస్ గ్లూట్స్ ఇవన్నీ కూడా. అండ్ స్ట్రెంథెన్స్ ద లోవర్ బ్యాక్, అబ్డామినల్ ఆర్గన్స్ కూడా యాక్టివేట్ చేస్తుంది అనమాట. ఎక్సేలింగ్, రిలాక్స్. ఇన్హేలింగ్, స్లోలీ రైజ్ ద లెఫ్ట్ లెగ్ అప్. లిజన్ టు యువర్ బాడీ. మీరు ఎంతసేపు ఉండగలరో అంతసేపే ఉండండి, నో ఫోర్స్. Exhaling, relax. Relax అయ్యేటప్పుడు big toes together, heels apart. Bring the breath to normal. Turn your head to one side. 1-2 breaths తీసుకోండి. నెక్స్ట్ మీరు కంఫర్ట్ అయితే, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, chin touching to the floor, both legs తో శలభాసన చేస్తాం. ఇందాక ఏకపాద శలభాసన చేసాం కదా, ఇప్పుడు both legs, feet together, knees together. ఇక్కడ గ్లూట్స్ని టైట్ చేసి కాంట్రాక్ట్ యువర్ గ్లూట్స్. Inhaling, slowly inhale చేస్తూ raise the thighs, chest, head up, balancing on the belly. Just raise. మీకు ఎంత కంఫర్ట్ అయితే అంతే, నో ఫోర్స్. Listen to your body. 5, 4, 3, 2, 1. Slowly relax. Big toes together, heels apart. Turn your head to one side. Breathe normal. Bring your breath to normal. Slowly, chin touching to the floor, feet together, knees together. Now slowly bend the knees. Knees apart, hip distance. Grab hold of the ankles. Ankles ni చేతులతో పట్టుకొని toes రెండు కూడా టచ్ చేసి ఇన్హేల్ చేస్తూ we are raising the thighs, chest, head up. Exhale చేస్తూ relax. Inhaling. Exhale. Body and breath movement synchronize అవుతాయి. Inhaling, raise the thighs, chest, head up, balancing on the belly. సో దీనిలో షోల్డర్స్, చెస్ట్ అన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. Exhaling. Inhale. Exhale. Inhale. Hold the posture. ఇందులో చూడండి, షోల్డర్స్, నెక్, హ్యాండ్స్, లోవర్ బ్యాక్ అన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయి. అబ్డామినల్ ఆర్గన్స్ చూడండి చక్కగా మసాజ్ అవుతున్నాయి. సో వెరీ గుడ్ ఫర్ ఆల్ అబ్డామినల్ ఎలిమెంట్స్. యాసిడ్ రిఫ్లెక్స్, ఎసిడిటీ, గ్యాస్, టైం డైజెషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. వెరీ గుడ్ ఫర్ లోవర్ బ్యాక్, స్ట్రాంగ్ బ్యాక్. అండ్ బ్రీదింగ్ కూడా చెస్ట్ ఎక్స్పాండ్ అయింది చక్కగా. బ్రీదింగ్ ప్యాటర్న్ కూడా కరెక్ట్ చేస్తుంది. ఎక్సేలింగ్, రిలాక్స్. So heels inside, toes downward root, left palm on the floor, right palm on the left, forehead on the back of the right palm, or cheek on the back of the palm. This is also another variation of Makarasana. Bring the breath to normal. Slowly take support of the hands. We sit up. సో వ్యాఘ్రశ్వాస చేసేటప్పుడు ఎవరికైనా నెక్ ప్రాబ్లమ్స్ ఉంటే, సర్వైకల్ స్పాండిలైటిస్ లాంటివి ఉంటే, వాళ్ళు నెక్ పొజిషన్ ఇలాగే ఉంచి పొజిషన్ మార్చుకోండి.
ఇన్హేల్ చేస్తూ ఓన్లీ యూఆర్ స్ట్రెచింగ్ ద స్పైన్. ఓన్లీ యూఆర్ స్ట్రెచింగ్ ద స్పైన్. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ పొట్టు కిందకి లోపలికి అంటూ ఇన్హేల్ చేస్తూ స్పైన్ డౌన్ చెస్ట్ అప్. సో నెక్ పొజిషన్ ఏమి మారకుండా సర్వైకల్ స్పాండిలైటిస్ వాళ్ళు ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఆల్ బ్యాక్ మూమెంట్స్. వ్యాఘ్రశ్వాస, భుజంగాసన, అండ్ ఇన్ బిట్వీన్ మనం మకరాసన రిలాక్స్ అవుతున్నాం. తర్వాత శలభాసన, ఏకపాద శలభాసన, తర్వాత ద్విపాద శలభాసన. ఓన్లీ ఇఫ్ యూర్ కంఫర్ట్. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కానీ, తర్వాత సయాటికా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హై బ్లడ్ ప్రెషర్ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మీరు ఒక ఏకపాద శలభాసన చేస్తే సరిపోతుంది, రెండు చేయకూడదు. ధనురాసన సో అందరూ చేయొచ్చు. బట్ పీపుల్ విత్ హెర్నియా, హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత అబ్డామినల్ సర్జరీ అయిన వాళ్ళు కానీ, తర్వాత పెప్టిక్ అల్సర్స్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, వీళ్ళు ఈ బ్యాక్ బెండ్స్ చేయకూడదు. ఓకే, హోప్ యూ కెన్ ప్రాక్టీస్. సో దిస్ ఈస్ ద బిగినర్ సీక్వెన్స్లో నెక్స్ట్ పార్ట్ అనమాట. తర్వాత సో హోప్ యూ కెన్ ప్రాక్టీస్. నేను సీక్వెన్స్ అంతా కూడా ఐ విల్ పోస్ట్ ఇన్ మై ఛానల్. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద నేను పార్ట్ 4 ఆల్ 4 పార్ట్స్ని పోస్ట్ చేస్తాను. సో ఒక సీక్వెన్స్ తర్వాత ఇంకొక సీక్వెన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఫస్ట్ 2 days బిగినర్స్లో జాయింట్ మూమెంట్స్ చేయండి. నెక్స్ట్ డే ఈ సీక్వెన్స్ చేసుకోండి. థర్డ్ అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ఒక 2 months ప్రాక్టీస్ చేసేపాటికి మీకు హోల్ బాడీ కూడా, జాయింట్స్ అన్నీ కూడా ఫ్లెక్సిబుల్ అయిపోతాయి. బాడీ కూడా మొత్తం పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అండ్ ఈజ్ వస్తుంది అనమాట. సో దెన్ వీ కెన్ గో టు ద నెక్స్ట్ సీక్వెన్స్. నమస్తే. సో ఈ ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి ఈజ్ ఆల్ అబౌట్ ఇన్స్పైరింగ్ అదర్స్, everyone to practice yoga consistently and eat healthy food. Thank you.